బైబుల్ స్లో చేయండి, నా వైపు మాత్రమే చూడండి. ఖచ్చితంగా 6:30 నిమిషం. ఆదాము హవ్వల్ని ఎవరు చేశారు? హవ్వకు పేరు పెట్టింది ఎవరు? ఆదాం పెట్టాడు, దేవుడు పెట్టాడు. ఆదాం పెట్టాడు. మీ అందరికి తెలుసు. నా ఇంట్లో నా మాంసం మాట్లాడినాడు, చక్కగా తెచ్చుకున్నాడు, ఉన్నాడు. దేవుడు వాళ్ళతో చెప్పాడు, ఈ తోట చెట్ల ఫలంలో దేవుని తినండి, కానీ మంచి చెడు వృక్ష ఫలాలు మాత్రం మీరు అమ్మా ఎవరు మాట్లాడద్దు, నేను ముందే చెప్పాను. దయచేసి ఆ ఫలాలు తినొద్దని దేవుడు చెప్పాడు. రైట్. వీళ్ళు ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తారు. ఎవరితో? కొన్ని గట్టి చెప్పారు. దేవుడితో సహవాసం చేస్తున్నారు. సహవాసం చేస్తున్న వీరు ఆదం కొంచెం దూరాన్ని ఉన్నాడు. హవ్వమ్మ పెద్దగా ఉంది. అపవాది వచ్చాడు. అపవాది వచ్చి ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలం దేవుడు తినకూడదని చెప్పినా అని చెప్పినప్పుడు నిజమే అని వెంటనే రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అయ్యి అక్కడ దేవుడు, నేను ఒకసారి చదువుతారా? నేను చూడండి ఒకసారి 3వ అధ్యాయం ప్రారంభం. దేవుడు అని ఒక చేసిన సమస్త భూజంతువుల్లో సర్పంలో అది ఆ స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలంలో దేని ఫలమైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? దేవుడు చెప్పానా అని స్పష్టంగా అడిగింది అపవాది. అర్థమవుతుంది అన్నమాట. దేవుడు చెప్పానా అని స్పష్టంగా అడిగింది. అంటే ఇప్పుడు హవ్వమ్మకి ఏం ప్రేమ రావాలి? నాతో మాట్లాడుతుంది దేవుడు కాదు. అర్థమవుతుంది నాన్న? బాబు కూర్చోండి. నాతో మాట్లాడుతుంది దేవుడు కాదు అని స్పష్టమైన గ్రహింపు ఎవరికి రావాలి? హవ్వకు రావాలి. కానీ కొత్త స్వరం వినగానే అపవాది హవ్వమ్మ మాయలో పడి ఆ చెట్టు ఫలాలు తినింది కాక తన భర్తకు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ భర్త పరిస్థితి ఏంటి? భర్త భార్య హవ్వమ్మ ఆదమ పరిస్థితి ఏంటంటే ఒక బాధ్యత వాళ్ళకి ఏంటంటే, బాబు ఇవన్నీ తినండి కానీ ఇది మాత్రం తినొద్దు అనేది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. వీళ్ళేం చేయాలి? దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి. అంతే కదా. దాన్ని మేము కొట్టకూడదు అనే బాధ్యత ఎవరి దగ్గర ఉండాలి? వీళ్ళ దగ్గర. హవ్వ ఆదాం దగ్గర ఉండాలి. ఒకవేళ తినింది అనుకో, బుద్ధి లేదా, నువ్వు ఎట్ట తిన్నావు, దేవుడు తిందని చెప్పాడు కదా, మళ్ళీ నాకు తెచ్చిస్తున్నావా అని అనవలసి నేను కూడా ఆమెతో సహకరించి ఈయన కూడా ఫలాలు అన్నాడు. మంచిది. దేవుడు వచ్చాడు సాయంకాలం వేళ. వచ్చి ఆదామా ఎక్కడ ఉన్నావు అన్నాడు. అయ్యా నేను దిగంబరి కనుక చోట చెట్లలో దాక్కున్నాను అన్నాడు. అంటే అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నేను తినవద్దన్న చెట్ల ఫలములు తిన్నావా అని అంటే ఈయనేమంటున్నాడు? ఈయన చెప్పాల్సిన మాట ఏంటంటే, వాస్తవంగా దేవుడా పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించు అని చెప్పాల్సి నేనేం చేశాడంటే, దేవుడా నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలములు నాకు ఇగా నేను తిన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఎవరి మీద చేశాడు ఆదాము? ఎవరి మీద చేశాడు? కొంచెం గట్టి చెప్పాలి. ఎవరి మీద? దేవుడి మీద వేశాడు. చేసుకునే ఏర్పాట్లన్నీ మనమే చేసుకుంటాం. పెళ్లి సంబంధాలు మనమే కుదుర్చుకుంటాం. అబ్బాయి అమ్మాయిని అంటున్నాడు అనుకో, దేవుడా ఎట్టాడోళ్ళు ఎందుకు ఇచ్చావయ్యా? అమ్మాయి అబ్బాయిని అంటుంది అనుకో, ఎట్టాడు వాళ్ళని ఎందుకు ఇచ్చావా నాకు తెలుసు. చేసుకునే ఏర్పాట్లు ఎవరు? మనమే. కానీ ఎవరు కనపడుతున్నారు మనకి? దేవుడు మీద వేస్తారు. చాలా మంది ప్రేమైనటువంటి పెట్టారు. ఈ సమయంలో నేను చెప్పమనుకున్న విషయం ఏంటంటే, మన స్వయంకృతాపరాధాలు చేస్తూ మనం చేస్తున్న పని ఏంది? దేవుడి మీద నిందేస్తున్నాం. చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుడు ఎందుకు ఇలా చేసావు, దేవుడు ఎందుకు ఇలా చేసావు. దేవుడు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత ప్రకారం మనం నడుచుకోవాలి. ఏమండి? చంటి పిల్లోడు ఉన్నాడు ఇక్కడ, మనం అందరం ఇక్కడ చర్చిలో కూర్చున్నాం. కూర్చొని పిల్లోడు బయటికి వెళ్ళి పడ్డాడు. ఎడబడ్డాడు? ఆ నేల మీద పడ్డాడు. దానికి బాధ్యత ఎవరిది? చెప్పండి, ఎవరిది? తల్లిదే. తల్లి కనుసన్నల్లో పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిది. కానీ చాలా మంది ఏంటంటే చూసుకోవాల్సిన బాధ్యత నెరవేర్చకుండా దేవుడి మీద నిందేస్తున్నారు చాలా మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఈరోజు మనమందరం ప్రభువును స్తుతించడానికి చేరాం. కీర్తన విషయంలో కానీ లేదా తల్లిగారి విషయంలో కానీ
నేను చెప్పమనుకున్న విషయం మన బాధ్యత ప్రకారం మనం నిర్వర్తించాలి. బాధ్యత ప్రకారం నిర్వర్తిస్తే దేవుడు మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఏంటయ్యా మన బాధ్యత అంటే, ఆదాము అవ్వ మీద నిందేసి శాపాలు తెచ్చుకున్నాడు, కానీ మన బాధ్యత ఏంటంటే మన బిడ్డల కొరకు, ఏమండి, అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి దినము ప్రార్థించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? గట్టి చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు మీకు ఎక్సైజ్ చెప్తా. నెంబర్ 1 ఏం చేయాలంటే దేవుడి మీద ఏం చేయకూడదు? చేయలేదు చూపించండి. నెంబర్ 1 ఏం చేయకూడదు? పైపు చూపిస్తున్నాను కదా, పక్కన వెళ్ళు. దేవుడి మీద కొంచెం గట్టి చెప్పండి. మన బాధ్యత మరచి దేవుడి మీద నింద వేయకూడదు. రెండవది, ఇదిగో నీ వైపు చూపిస్తున్నా, మీరు నా వైపు చూస్తున్నారు. నువ్వు నేను ప్రార్థించాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకొద్ది గట్టి చెప్పండి. ఏం చేయాలి? ప్రార్థించాలి. చూడండి, కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం, 56 చదువుతారా? 50 కీర్తనల గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలిలో కనబడును కదా. కవిలి అనే మాట పుట్టినోట్లు ఏం రాశాడు? చదవండి ఒకసారి. పుస్తకంలో రాయబడును కదా. ఇప్పుడు మీరందరూ బ్యాంక్ అకౌంట్ ఎంతమంది ఉన్నాయి? ఎవరు లేవా? ఉన్నాయి. బ్యాంక్ ఎందుకు వెళ్తారు? డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్తారు, డబ్బులు వేయడానికి వెళ్తారా? చేయడానికి వెళ్తారు, తెచ్చుకోవడానికి వెళ్తారు. ఈ మధ్య వెళ్తలేదు, ఎందుకంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు, ఆ పేలు, ఈ పేలు వచ్చినాయి కాబట్టి వెళ్తలేదు. సరే, మొత్తం మీద ఏదైనా కానీ బ్యాంక్కి వెళ్తారు. సో బ్యాంక్ ఎందుకు వెళ్తారంటే, కొంత మొత్తాన్ని నువ్వు వాడు దాచిపెట్టావు, 10,000 లేదా 1,00,000 దాచిపెట్టావు, అవి తెచ్చుకోవడానికి వెళ్తున్నావు. నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా, సంఘము లేకపోతే ప్రతి కుటుంబము ప్రతి దినము ప్రభు సన్నిధిలో అంగలార్చి ప్రార్థించాలి. అంగలార్చి ప్రార్థిస్తే, ఇక్కడ రాశాడు, నువ్వు కన్నీటితో కనుక దేవుని దగ్గర ప్రార్థిస్తే ఆ కన్నీరు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తాడు పరలోకానికి. తీసుకొని వెళ్ళి ఏమంటారు? దగ్గర దోపుడు వేసి ఆ కన్నీరు భద్రపరుస్తాయి. నువ్వు కనుక బ్యాంకులో డబ్బులు ఉన్నట్లు నువ్వు వెళ్ళి ఎప్పుడైతే డబ్బులు తెచ్చుకుంటావు, ఎలా అయితే డబ్బులు తెచ్చుకుంటావో అలానే నీ కన్నీరు దేవుని దగ్గర ఉన్నప్పుడు, మరి ఆ కీర్తన కోసం ఎంతమంది కన్నీరు కార్చారో నాకు తెలియదు, కానీ అది దేవుడి దగ్గర లెక్క ఉంది. అందుకే అంత భయంకరమైన పొలంలో పడిన దేవుడు అమ్మాయిని సజీవంగా కాపాడు. దేవుడికి స్తోత్రం. ఆ ప్రార్థన కాపుదలే. చాలా మందికి ఈ సత్యం తెలియకుండా ఏదో అనుకుంటారు. వాస్తవంగా నేను చాలా సార్లు ఆ వీడియో చూశాను. అమ్మాయి ఎలా కాపాడింది. చిన్నపిల్ల వాస్తవానికి చాలా నీళ్లు తాగాలి, తలకాయలో పెట్టుకుంది. రెండో విషయం ఏంటంటే, అమ్మాయికి ఈ వెనకాల ఉంటుంది కదా, ఈ పేడ ఉంటుంది, దాన్ని భయపడేది ఉంది. ఆ పేడ వల్ల నిజంగా దేవుడు అసలు ఎంత అద్భుతమైన దేవుడు నాకు ఆశ్చర్యం అన్నమాట. ఆ చిన్న బిడ్డ ఏంది, ఆ పేడతో ఉండటమైంది, ఈదుకుంటే 3 సార్లు రావటం.